ఋషి సోనక్ బ్రిటన్ ప్రధానమంత్రి మరొకసారి హిందూ ధర్మాన్ని గురించి ప్రత్యేకంగా గుర్తు చేశారు. తను బ్రిటన్లో ఉంటూ హిందూ ధర్మాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యే మనిషి. వాస్తవంగా బ్రిటన్లో 10 లక్షల మంది వరకు హిందూ ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు అసలే ఋషి సోనక్ గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి ఉంది, అంటే టోటల్గా ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉంది వాళ్ళ పార్టీ. దానికోసమే చేస్తున్నారు అంటున్నారు. కానీ ఆయన ఎప్పటి నుంచి అయినా సరే హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యే మనిషి. హిందూ ధర్మే తనకు ప్రేరణకు స్వాంతనను అందిస్తుందని భారత సంతతికి చెందినటువంటి బ్రిటన్ ప్రధాని రిషి సోనక్ చెప్పారు. భగవద్గీత మీద పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గర్వంగా ఉంది. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని భగవద్గీత బోధిస్తుందన్నారు. ఋషి సోనక్ భార్య అక్షతామూర్తితో కలిసి లండన్లోని నియాస్టెన్ ప్రాంతంలో ఉన్న స్వామినారాయణ మందిరాన్ని సందర్శించుకున్నారు. వచ్చే 4వ తేదీన బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికలు జరగబోతున్నటువంటి వేళ వాళ్ళు ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు రిషి సోనక్ దంపతులు ఆలయంలోకి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా జై స్వామినారాయణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సోనక్ T20 ప్రపంచ కప్ను భారత్ జట్టు గెలుచుకున్న విషయాన్ని ప్రస్తావించడం విశేషం. చీర ధరించిన అక్షతామూర్తి అక్కడ మహిళలు చిన్నారులతో ముచ్చటించారు. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటున్న వేళ ప్రతిపక్ష లిబరల్ పార్టీ నేత కీర్ స్టార్మర్ హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే శుక్రవారం లండన్లోని కింగ్స్బరీ ప్రాంతంలోని స్వామినారాయణ ఆలయాన్ని సందర్శించుకున్నారు. జై స్వామినారాయణ అంటూ స్టార్మర్ ప్రసంగించారు. అధికారంలోకి వస్తే భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. 2021 గణాంకాల ప్రకారం బ్రిటన్లో హిందువులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. దాంతో ప్రధాన పార్టీలందరూ కూడా హిందువుల్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.